ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు ఈ దినమున మనలందరినీ ప్రేమించి మనలను దీవించిన దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ మీరందరూ బాగుండాలని ప్రతి దినము మేము ప్రార్థన చేయుచున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినమున ప్రభు మనకు ఒక చక్కని మాట తెలియపరుస్తున్నాడు. ఈ రోజున యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతములు ఉన్నావో, ఈ మాటలు నీకు వినబడుతున్నాయి, ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావంటే ఈ రోజు నీకు చక్కని దేవుడు ఒక వాగ్దానం చేయుచున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, దేవుడు నీకు ఆజ్ఞాపించాడు కదా, నీకు మంచి కుటుంబం ఉంటుందని, నీ ఫ్యామిలీ బాగుంటుందని, నీ తల్లిదండ్రులు బాగుంటారని, నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని, నీ భర్త బాగుంటాడని, నీ భార్య బాగుంటుందని, నీ కుటుంబంలో చక్కని ఆశీర్వాదాలు ఉంటాయని నేను నీకు ఆజ్ఞాపించాను కదా. అలాగే గర్భఫలం లేని సహోదరి సహోదరుడా, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నీకు చక్కని సంతానమును కలుగు చేస్తానని. ఉద్యోగం లేని సహోదరి సహోదరుడా, నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నీకు చక్కని ఉద్యోగం ఉంటుందని, నీకు భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తానని. వ్యవసాయం చేస్తున్న సహోదరి సహోదరుడా, నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నీకు మంచి వ్యవసాయము, మంచి భూములు, మంచి పంటలు పండిస్తానని. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, కూలి చేసుకుంటున్న సహోదరి సహోదరుడా, నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నీకు ప్రతిదినం కావలసినటువంటి పనులను నీకు సిద్ధపరుస్తానని. ఇలా ఎన్నో విషయాల్లో, ఎన్నో కోణాల్లో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉద్యోగం లేని సహోదరుడా, ఉద్యోగం లేక బాధపడుతున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను కృప చూపించాలని, నీ పట్ల ఒక మంచి ప్రణాళికతో ఉన్నాడు ప్రభు. అందుకే అంటున్నాడు ఈ రోజున, ఇదిగో నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు లేనిపోని బాధలు, లేనిపోని ఆలోచన, లేనిపోని చింతలు నీకెందుకు ఉంటున్నాయి? భయపడకము అంటూ తర్వాత అంటాడు, దిగులు పడకము. నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నీ వెనుక నేనున్నాను. నువ్వు వెళ్ళు మార్గం అంతటిలో నేనున్నాను. నువ్వు వెళుతున్న ప్రతి మార్గములో నేనున్నా. దిగులు పడకము. అందుకంటున్నాడు యెహోవా ఏమంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. భయపడకము సహోదరి సహోదరుడా, ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావో, నువ్వు ఎందుకు వేదనలో ఉన్నావో, నువ్వు ఎందుకు దుఃఖములో ఉన్నావో, నువ్వు ఎందుకు బలహీనం అవుతున్నావో, నువ్వు ఎందుకు లోపల ఒక మానసికమైన క్షోభ అనుభవిస్తున్నావో, ప్రేమైన సహోదరి సహోదరుడా, నిన్ను నా ప్రభు వదిలిపెట్టడు. మనుషులు వదిలిపెట్టినా నిన్ను నా దేవుడు వదిలిపెట్టడు. నువ్వు కృంగిపోతున్నావు చూడు, నువ్వు బలహీనమైపోతున్నావు చూడు, లోపల ఒక వేదన అనుభవిస్తున్నావు చూడు, నీ వేదనలన్నిటినీ నా ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించాను, నేను నీకు వాగ్దానం చేశాను, నేను నీకు మాట ఇచ్చాను, అది నెరవేరు వరకు నేను విడిచిపెట్టను. సహోదరి, నువ్వు ప్రతిదానికి, ప్రతి విషయంలో ఏదో చిన్న చిన్న విషయాలకు కృంగిపోతున్నావు. సహోదరుడా, కృంగిపోతున్నావు. ఇక నేను బాధపడకము. దేవుడు నిన్ను గొప్ప చేయటానికి, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించటానికి నా ప్రభు ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా నువ్వు సిద్ధపడి, ఇప్పటికైనా దేవునికి లోబడి, ఇప్పటికైనా దేవుని మాటకు విలువిచ్చి, నా ప్రభు నాకు తోడుగా ఉంటానన్నాడు కదా, నేనెందుకు భయపడుతున్నా, నేనెందుకు దిగులు పడుతున్నా, నేనెందుకు కృంగిపోతున్నాను? నా ప్రభు నా పక్షమునుండగా నాకు విరోధి లేడన్నాడు కదా అని నువ్వు ఈరోజు దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ప్రేమకు లోబడి ఆయనకు విలువిస్తే, ఆయన విలువకు నువ్వు లోబడినట్లయితే దేవుని మహాకృప నీ మీద ఉంటుంది. సహోదరి, భర్త మారట్లేదని, కుటుంబం బాధలేదని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కృంగిపోతున్నావా? అయినా భయపడకమో, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
ఉద్యోగం రాలేదని ఇన్ని గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాను, ఉద్యోగం లేదు, కృంగిపోతున్నావా? అయినా బాధపడకు, నా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. బాగా చదువుకోలేకపోతున్నాను, మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి స్కూళ్ళల్లో సీట్ రావాలని నువ్వు ఆశపడుతున్నావా? నా ప్రభు నీకు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎందుకు తెలుసిన? నా ప్రభు అంటున్నాడు ఈరోజు నీతోటి, నేను నీకు తోడై ఉన్నాను, నీవు దిగులు పడకమో, భయపడకమో, నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయని, నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, నిన్నెవరో అవమానిస్తున్నారని, నిన్నెవరో బాధ పెడుతున్నారని నువ్వు చింతిస్తున్నావా? నీ చింతలు యావత్తును నా ప్రభు మీద మోపము, ప్రశాంతంగా ప్రార్థన పూర్వకంగా ఉండుము. నా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఎంత గొప్ప చేస్తాడంటే, నీవు చూసిన మట్టుకు ఇప్పుడు వరకు చాలా కొద్దిగా మాత్రమే చూసావు. నా దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడితే, నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఉన్నతమైన ఆశీర్వాదములతో నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఈ మాటలు దేవుని ద్వారా వింటున్నావంటే, నా దేవుడు ఈ దినము నుండి నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు. ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు వింటున్నారు, బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సహోదరి సహోదరుడా. ఇక చింతించకు, భయపడకము, దిగులు పడకము. ఆయన ఆజ్ఞ జారీ చేశాడు నీకు. ఇక నిశ్చయముగా దేవుల్లో ఉండుము. అలాగే మన కిరణ్ కుమార్ చెన్న యూట్యూబ్ ఛానల్ను, అలాగే కిరణ్ కుమార్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియపరచండి. అనేక వర్తమానాలు దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.